హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వారి కోసం మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకేసారి మనకి 1383 పర్మనెంట్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 1383 పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. అండ్ జాబ్ పోస్టింగ్స్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటాయి. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అన్ని పోస్టులకి కూడా. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనమాట. ఒక ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది, ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే ఒక ఎగ్జామ్ రాస్తే మీరు మల్టిపుల్ జాబ్స్కి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ అనేది సాధించవచ్చు. 10th క్లాస్ నుంచి పీజీ వరకు అందరికీ కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ని మిస్ అయినా మాత్రం ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి పిన్ టు పిన్ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఒకటే సింగిల్ ఎగ్జామినేషన్ పెట్టేసి మీకు 1383 ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేసే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మీరు ఏ జాబ్స్కి సంబంధించి అయినా మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది ఒకటే అప్లికేషన్ పెట్టవచ్చు అనమాట. మీరు మల్టిపుల్ జాబ్స్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్స్ అయితే ఇస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి December 2 వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. అంటే మనకి చాలా త్వరగా పోస్టింగ్స్ ఇస్తారని చెప్పాను కదా. మనకి 22 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్ మధ్యలోనే మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో కాబట్టి మీకు చాలా త్వరగా మాకు ప్రభుత్వ గవర్నమెంట్ జాబ్ కావాలనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి. 131 పేజీలతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. 90 minutes అయితే ఉంటుంది. అంటే 1.5 hour ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. అంటే 400 మార్క్స్ అనమాట టోటల్గా. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది మైనస్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనేమో 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమో జీకే, యాప్టిట్యూడ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఈ టాపిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో మిగతా 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమో రెస్పెక్టివ్ గ్రూప్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లు సపరేట్గా వాటికి సంబంధించి డీటెయిల్గా ఆ యొక్క టాపిక్స్ అయితే ఇచ్చారనమాట. సో ఆ టాపిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇలా జాబ్స్ ఉన్నాయి కదా. వీటికి వచ్చేసి ఏంటంటే జనరల్ మ్యాథ్స్ అలాగే ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారనమాట. వీటికి మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. పోస్టులను బట్టి కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, మరికొన్ని పోస్టులకి ఒకటే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయబోతున్నారు. సో కాబట్టి ఒకటే సింగిల్ ఎగ్జామ్, అది కూడా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. అండ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని క్వశ్చన్స్ అనేవి ఆడడం అయితే జరుగుతుంది. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏదైతే పోస్ట్ ఉన్నాయో మీకు పోస్టుల వరకే సిలబస్ అనేది ఇచ్చారు కాబట్టి మీరు ఆ సిలబస్ అనేది ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ సిలబస్ అనేది చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎవరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే మనకి ఎక్కువ వేకెన్సీస్ అండ్ అలాగే మనకి అవసరమైనటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మనము మాట్లాడుకుందాము. ముందుగా మనకి ఇక్కడ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అలాగే మీరు డిప్లొమా చదివినా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు దీనికి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. కంప్యూటర్కి సంబంధించి టైపింగ్లో 35 words per minuteకి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది మీరు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. స్కిల్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇంటర్ పాస్ అయినా డిప్లొమా పాస్ అయినా ఏ గ్రూప్లో పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అనమాట. లెవెల్ 2 ప్రకారం అప్ టు 45,000 వరకు సాలరీ వస్తుంది. 18 నుంచి 30 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీంతో పాటుగా మీకు క్యాస్ట్ వరగా ఓబీసీ వాళ్ళకి +3 years యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years అయితే యాడ్ చేసుకోండి. అండ్ మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ అయితే ఉంటాయి. మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి మనకి తెలంగాణ వాళ్ళకి వచ్చేసి బీబీ నగర్ హైదరాబాద్లో, అలాగే
ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మంగళగిరిలో వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇదే నోటిఫికేషన్లో మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. వీటికి వచ్చేసి డిగ్రీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇది కూడా మనకి క్లర్క్ లెవెల్ జాబ్ కాబట్టి మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే చూస్తారు. వీటికి వచ్చేసి లెవెల్ 4 ప్రకారం 60,000 వరకు సాలరీ వస్తుంది. 21 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ ఇక్కడ మనకి పోస్టింగ్స్ కూడా చూడండి, ICMR NIN హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. అలాగే ఇదే నోటిఫికేషన్లో ఎవరైతే బీటెక్ చేసినటువంటి సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి, అలాగే ఇంకా మిగతా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి, అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఇంకా వివిధ విభాగాల్లో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అలాగే ఇదే నోటిఫికేషన్లో ITI పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్తో పాటు ITI పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళకి, అలాగే డిగ్రీ వాళ్ళకి, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మార్చురీ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో ఒక 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మార్చురీ అటెండర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దాంతోపాటుగా మీకు సాలరీస్ వచ్చేసేమో అప్ టు 35,000 వరకు సాలరీస్ అయితే వస్తాయి. ఈ విధంగా మనకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే ITI ఇలా అందరికీ కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ పోస్ట్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్ట్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈవెన్ మనకి ఇక్కడ ఫార్మాసిస్ట్ జాబ్స్ని చాలా రకాల వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. అలాగే మనకి అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి, క్యాషియర్ అని చెప్పేసి, స్టోర్ కీపర్ అని చెప్పేసి కూడా ఇందులో మనకి జాబ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. కాబట్టి మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. నోటిఫికేషన్లో మనకి కొన్ని పోస్టులకి ఎగ్జామినేషన్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పాను కదా. సో స్కిల్ టెస్ట్ అనేది ఏ పోస్ట్కి ఉంటుందంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్, ఇలాంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీకు ఇక స్కిల్ టెస్ట్ అనేది పెడతారు టైపింగ్కి సంబంధించి. అలాగే మనకి ఏదైతే లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి కూడా మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మీకు మెయిన్గా ఫైనల్ సెలెక్షన్ అనేది ఏదైతే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఉందో అందులో మనకి సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్ని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్కి మాత్రం కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాను కదా. ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఇక్కడ సో మనకి అప్లికేషన్ ఫీజు వల్ల చాలామంది అయితే అప్లికేషన్ అయితే చేయరు. ఎందుకంటే ఫీజు చూస్తే మీరు భయపడతారు, అంత ఫీజు ఉంది. జనరల్ OBC వాళ్ళు 3,000, SC ST EWS వాళ్ళు 2,400, PWD వాళ్ళు మాత్రమే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీజు చూసేసి చాలామంది అయితే అప్లికేషన్ అనేది చేయరనమాట. సో కాబట్టి చాలా తక్కువ మందితో మీరు పోటీ పడి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అయితే. మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి ఎక్కడెక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో సో వాటిల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్ని భర్తీ చేయడానికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మీకు కావాలంటే నోటిఫికేషన్ అనేది 131 పేజీలకి సంబంధించి ఉంది. అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా టైం పడుతుంది కాబట్టి మనకు అవసరమైనటువంటి వేకెన్సీస్, ఎక్కువ వేకెన్సీస్ ఉన్న వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో మీరు జాబ్స్కి అప్లై చేయడానికి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేసి సో మీరు ఇందులో ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత లాగిన్ అయ్యి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సపరేట్గా మీకు అప్లికేషన్ పార్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మీకు నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. మీ వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.